టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే, ఈవిడ్ని చూస్తే అసలు మన ఇంట్లో అమ్మాయి అనుకుంటారు. నేనైతే మా అత్తమ్మ అనుకుంటా. మీ బాబు ఎట్లున్నాడు? ఇమాన్యులా అలారికా. Emmanuel is already very successful. I have a strong feeling Emmanuel is superior hit పడుతుందేమో. దాని తర్వాత నువ్వు తెలుగు ఇండస్ట్రీలో బ్రహ్మానందం గారి స్థానంలో పోతావు. మనుషులకి ఇంపార్టెంట్ ఇస్తారా, మనీకి ఇంపార్టెంట్ ఇస్తారా? I respect money a lot. నేను ఎంత కన్జర్వేటివ్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటే, నేను ఒక కెమెరా కొనాలి, కెమెరా మోడల్ నెంబర్ తీసుకొని పోయేసి చాట్ జీపీటీలో వేస్తాను, ప్లీజ్ గివ్ మీ చీపెస్ట్ లింక్ టు షాప్ దిస్ ప్రోడక్ట్. అంటే మనీ సేవింగా? నా పిల్లలు ఉన్నారబ్బా, నా పిల్లలు పెరిగి ఏం చేసావు మన కోసం, ₹2 పెట్టావని అడిగితే నేను ఏం చెప్పాలి? బావగారు ఎట్లున్నారు? ప్రభాస్ గారు. ఐ హోప్ హీ ఈస్ డూయింగ్ గుడ్. ఏదైనా ఒక్క డైలాగ్ మా కోసం. అక్క వీడిని ఉంచుకున్నామే. ఒక మూవీలో కొంచెం వెస్టర్న్ గా డ్రెస్ వేసుకోవాలి, మళ్ళీ సంజనాని మేము ఆ రేంజ్ లో చూడాలి అనుకుంటే మీరు రెడీ ఉన్నారా? అంటే నేను ఏదైనా వేసుకుంటే ఇదేంటి చండాలంగా ఉంది సంజన అని చెప్పకూడదు. నేను ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాను. 1 BHK హౌస్లో మేము ఉన్నాము. సో నాకు ఐ హ్యాడ్ టు పే మై బిల్స్. నా అమ్మని చూసుకోవాలి, నా నాన్నని చూసుకోవాలి, అప్పటికి నా చెల్లికి చూసుకోవాలి. నేను ఇది చేయలేదంటే నాకు నా కెరియర్ ఫినిష్ అయిపోతుందా, ఇంకొక మూవీ వస్తుందో లేదో, గ్యాప్ వచ్చేస్తుందా, నాకు ఇండస్ట్రీ మర్చిపోతుందా, అట్లాంటి భయాలతో నేను చాలా రాంగ్ రోల్స్ చేశాను. ఆ సినిమాలు చూస్తే నాకు నా మీదే జాలి వేస్తుంది. ఇట్లా కూర్చుంటాను ఒక ప్రెస్ మీట్లో, ఇక్కడి నుంచి కొన్ని ఫొటోస్ దిగుంటారు, నాకు తెలీదు తర్వాత ఆ ఫొటోస్ వైరల్ అయి ఉంటాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ 16, 17, 18, 19 ఇయర్స్లో రానే రావద్దు. ఇలాంటి రోజు మళ్ళీ నా లైఫ్ లో రాకూడదు అనే సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఫస్ట్ సినిమా మీటింగ్ పోతానంటే లిటరలీ హాఫ్ రోడ్ వాకింగ్ పోయాను డబ్బు మిగిలించడానికి, తర్వాత హాఫ్ రోడ్ ఆటోలో పోయాను. మేము సేవ్ చేసి చేసి చేసినే ఆల్మోస్ట్ 2 crores దాకా ఇచ్చి ఇరుక్కున్నాం. వెరీ బిగ్ ప్రొడ్యూసర్ తెలుగు ఇండస్ట్రీలో. ఇప్పుడు ఉన్న ఈ లవ్ జనరేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి మ్యామ్? లవ్ అంటే ఇప్పుడు మీనింగ్ లేదు నాకు అనిపిస్తుంది, ఏదో చిప్స్ ప్యాకెట్ ఉన్నట్టు. ఒక రోజు టమాటో ఫ్లేవర్ తింటే ఇంకొక రోజు నిమ్మకాయ ఫ్లేవర్ తింటారు. ఈ జనరేషన్ చూస్తే కళ్ళు కళ్ళు తిరుగుతున్నాయి. మన పాప పుణ్యాలను బట్టి కర్మ అనేది డిసైడ్ అవుతుంది అంటారు. ఐ బిలీవ్ ఇన్ ప్యూర్ కర్మ. మేము ఈ అడుగులో రైట్లో పోతే మాకు అన్ని రైట్ డైరెక్షన్లోనే పోతుంది. మీరు వేరే ఎవరికైనా ఒక 10% నాశం చేస్తే అది 10,000 సార్లు ఎక్కువ అయిపోయి మిమ్మల్ని వచ్చి నాశం చేస్తుంది. ఈరోజు సంజన నవ్వుతున్నారు కానీ జైలుకు కూడా వెళ్ళొచ్చారు. ఇట్ వాస్ లైక్ డెత్ లిటరలీ. కన్నీళ్ళే దాటని కళ్ళేవి లేవు కదా. చాలా వర్స్ట్ కాంట్రవర్సీలో దిగుపిచ్చారు నన్ను బలి పశువుగా చేసేసి. ఒక దుష్మన్కి కూడా కాకూడదు, చావునే టచ్ చేసేసి బ్రతికి బయటికి వచ్చాను. మందు డ్రగ్స్ ఇవన్నీ అనవసరంగా నాకు లాగారు. ఇప్పుడు 3.5 months నేను బిగ్ బాస్ హౌస్ లోపల ఉన్నాను. ఏం అడిక్షన్స్ ఉన్నాయి నాకు? బిగ్ బాస్ హౌస్ పోయే ముందు అందరూ తిట్టున్నారు. నా హస్బెండ్ కూడా నేను లోపల పోయేసే టైము, నీకు ఏదైనా పిచ్చెక్కిందా, 5 months కూడా కాలేదు మన అమ్మాయికి, నా మీద నింద వచ్చి నింద తీయడానికే నేను పోతున్నానంటే ఎవరూ అర్థం చేసుకోలేదు. నా బిడ్డ ఇప్పుడు తన అమ్మతో ఇట్లా జరిగింది చెప్పకూడదు. ఒక తల్లిగా బ్రతికలేము. కన్నీళ్ళే దాటని కళ్ళేవి లేవు కదా. కిసిక్ టాక్స్ ఈ శనివారం రాత్రి 8 గంటలకు మీ బిగ్ టీవీలో.